హాయ్ ఫ్రెండ్స్, టుడే లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే షూట్ చేశానండి. అంతా ఒకరోజే షూట్ చేయలేదండి. ఎందుకంటే ఎవ్రీడే వీడియో తీసుకుని వర్కింగ్ అంతా వీడియో షూట్ చేసుకునేదానికని అప్లోడ్ చేయడానికి టైం సరిపోయేది కాదండి. ఇంకా ఏ రోజన్నా చేసుకునే వర్కే కదా అని అంతా అయితే మిక్స్ చేశానండి. మార్నింగ్ అయితే ముందుగా అయితే బయట అయితే తుడుపైతే స్టార్ట్ చేస్తానండి. బయటైతే అయిపోవచ్చిందండి. ఇంక వాకిలి కూడా తుడిచేసుకుందాము. ఇంక రాలిపోయిన పువ్వులు ఇంక దేవుడికి ఏం పూజ చేస్తామనేసి ఇంక తుడిచేసానండి. బయట అరుగు వాకిలి తుడిచేసిన తర్వాత లోపల వైపు అండి. ఒకవైపు అయిపోయిన తర్వాత మెట్లు తుడుచుకొచ్చేద్దామండి. మెట్లన్నీ తుడిచేసిన తర్వాత కింద తుడిచేసుకుందాము. ఆ తర్వాత లోపల తుడుచుకుందామండి. ఎక్కడ పోగా అక్కడ ఎత్తుకోకపోతే ఇక్కడ ఓకే మిల్లు వెనకాతలని చెప్తాను కదండి. ఓకే అయితే ఇంక తుడిచినా తుడకపోయినా ఒకేలా ఉంటుందండి. చాలా వచ్చేస్తుంది. మొత్తం అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి. చిన్న చిన్న బిట్స్ అయితేనే తీసుకున్నాను. బయట అయితే తుడిపైతే అయిపోవచ్చిందండి. ఇక్కడ చూడండి, కప్పు అసలు కదలట్లేదు, ఇక్కడే ఉంది. మొత్తం తుడిపోయిన తర్వాత కడుగుతానండి. ఈరోజు ముందు 2 డేస్ నుంచి కడుగుదామన్నా టైం సరిపోక ఇంకా కడగలేదండి. ఇంక ఈరోజే కడిగేసుకోవచ్చు బయట అనేసి ముందుగా అయితే బయటే మొదలు పెట్టానండి. బయట అయితే తుడిపైతే అయిపోయిందండి. ఇంకా వాటర్ తీసేసుకుని ఇంకా బకెట్లోకి వాటర్ అయితే తీసుకున్నానండి. ఇది కడుగుతూ వీడియో షూట్ చేద్దామన్నా అసలు అవ్వట్లేదండి. అందుకు చిన్న చిన్న బిట్సే తీసుకున్నాను. ముందుగా కడిగేసిన తర్వాత చీపురు పెట్టి మొత్తం వాటర్ అంతా తుడిచేసుకున్నానండి. ఇంకా చిన్న చిన్న ముగ్గులు కూడా పెట్టేసుకుని ఇంకా లోపల అయితే మొత్తం అంతా కడిగేసుకున్న తర్వాత లోపల వైపు కడిగేసుకుందామండి. టైం వచ్చేసి 4:49 అయ్యిందండి. బయట అయితే అయిపోవచ్చింది. చిన్న చిన్న ముగ్గులు పెట్టేసుకుని లోపలికైతే వెళ్ళిపోదామండి. మంచు అయితే చాలా మంచు ఉంటుంది. ఇంకా లోపల వైపు కూడా కడిగేసుకుందామండి. మొత్తం కడుగు చాలా వరకు అయిపోయిన తర్వాత లోపల వైపు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నానండి. కడిగే కొలది అయితే మురికైతే వస్తూనే ఉంది. అందుకనేసి మురికంతా పోయిన తర్వాత వీడియో తీయొచ్చు అనేసి మరలా ఫోన్ పక్కన పెట్టేశానండి. పక్కన పెట్టేసి అంతా అయిన తర్వాత వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా కడిగేటప్పుడే గడప కూడా క్లీన్ చేసేసుకుంటే బాగుంటుందని ఇంక ఇప్పుడే గడప కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి. గడప కడిగేసిన తర్వాత గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుందాము. ఇంకా మిగతాదంతా కడిగేసుకుంటున్నానండి. అంతా కడిగేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు పెట్టేసుకుందాము. ఆ తర్వాత మెట్ల వైపు కడిగేసుకుందామండి.
కడగడం అయితే ఒకవైపు అయితే పూర్తయిపోయిందండి. ఇంకా మెట్లు అన్నీ కడిగేసుకుందాము. ఈలోపే ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా మెట్లు కడిగేటప్పుడైతే చిన్న చిన్న బిట్స్ అయితే తీసేసి ఆ తర్వాత ఫోన్ అయితే ఛార్జింగ్లో పెట్టేశానండి. లోపల తుడిచేటప్పుడు ముందు రోజు తీసిన వీడియో ఉంది కదా అనేసి ఇంకా లోపల తుడిచేటప్పుడు వీడియో అయితే తీయలేదండి. ఆ ముందు రోజు వీడియో అయితే యాడ్ చేసేసుకున్నాను. మెట్లు కడుగుతూ అక్కడక్కడ చిన్న చిన్న బిట్స్ తీసాను కానండి ఎక్కడ ఫోన్ మీద వాటర్ పడిపోతాయా అనిపించేది. అందుకు మరలా అయితే ఒక్కొక్కసారి ఫోన్ అయితే పక్కన పెట్టేదాన్ని. మెట్లు కడగడం అయితే చాలా వరకు అయిపోవచ్చిందండి. ఇంకొక బకెట్ నీళ్ళు తెచ్చుకుంటే మిగతా అదంతా అయిపోతుంది. మురికి ఎక్కువ ఉన్న చోట ఎక్కువగా పామేసి కడగాలండి. మొత్తం కడిగేసిన తర్వాత ఇక్కడ చిన్న చిన్న ముగ్గులు పెట్టేసుకుందామండి. ముగ్గులు పెట్టినప్పుడు అయితే బాగుంటుంది. కానీ ఇంకా 1 అవర్ తర్వాత అయితే మళ్ళా ఊకంతా యథావిధిగా వచ్చేస్తుందండి. ఇంకైనా శుభ్రం చేసుకోవడం మన వంతు అంతే కదండి. ఆ తర్వాత దుమ్ము వచ్చినా రాకపోయినా ఇంక మనం ఏం చేయలేము. కడుగైతే అయిపోవచ్చిందండి. ఇంకా లోపల వచ్చేసి హౌస్ క్లీనింగ్ ఇప్పుడైతే చేయనండి. తుడిచేస్తాను. తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో క్లీన్ చేస్తానండి. ఇంకా ఫోన్ వచ్చేసి ఛార్జింగ్లో అయితే పెట్టేశానండి. మెట్ల దగ్గర అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. బయట అయితే ఈ లోపు కడిగిందంతా ఆరుతూ ఉంటుంది కదండి. ఈ లోపైతే లోపలైతే మొత్తం తుడిచేసుకోవచ్చు. ఇంకా తులసమ్మకు కూడా కొద్దిగా వాటర్ పోసేసి తులసి కోట దగ్గర కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోదామండి. ఇదంతా ముందు రోజు వీడియో అండి. ఫోన్ అయితే ఈలోపే ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టేసానండి. ఇది ఇంకా ఎలాగో కడుగుతున్నాను కదని ముందు రోజు కూడా ప్రతిరోజు వీడియో అయితే షూట్ చేసుకునేదాన్నండి. అప్లోడ్ చేద్దామని ఇంకా టైం అసలు సరిపోయేది కాదనేసి ఇంక వీడియో అయితే తీసినవన్నీ డిలీట్ చేయడమే సరిపోయిందండి. కడుగైతే అయిపోవచ్చిందండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ముందుగా అయితే కిచెన్, హాలు తుడిచేస్తానండి. బెడ్రూమ్‌లో అయితే తర్వాత తుడుస్తాను. ఇంక బెడ్రూమ్‌లో తుడిచేటప్పుడు ఎప్పుడు వీడియోదైతే షూట్ చేయలేదండి. వంటగది అయితే ముందుగా తుడిచేసుకున్నాను. తర్వాత హాల్ అయితే తుడిపైతే స్టార్ట్ చేస్తానండి. హాల్ అయితే అయిపోవచ్చింది. హాల్ అయిపోయిన తర్వాత టీ అయితే పెడుతున్నానండి. ముందుగా అయితే టీ పెట్టేస్తున్నాను. నేనైతే టీ పెట్టాడు అల్లం కానీ, యాలకులు కానీ అయితే వేస్తానండి. టీ అయితే రెడీ అయిపోయిందండి. టీ అయిపోయిన తర్వాత ముందుగా అయితే దేవుడి గదిలోకి వెళ్ళి ముందు రోజు పువ్వులన్నీ తీసేసి ఒక కవర్లోకి పెట్టేసుకుని దేవుడి గది అయితే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసిన తర్వాత దేవుడి గది తుడిచేసుకుని దేవుడి గది అయితే ముందుగానే తడిబట్ట పెట్టేసుకుందామండి. లోపల వచ్చేసి హాలు, బెడ్రూమ్స్ అన్నీ కూడా ఈవినింగ్ పెడతానండి. ఆ తర్వాత వచ్చేసి దేవుడి దగ్గర సామానుని తోమేసుకుందామండి. తోమేసిన తర్వాత పూజకి పువ్వులన్నీ కోసుకొచ్చేద్దాము.
దేవుడి గది అయితే క్లీన్ చేయడం అయితే అయిపోవచ్చిందండి. చెట్టు నుంచి పువ్వులు ఉదయాన్నే కోస్తే పెద్దగా పువ్వులు ఎంత బాగుంటుందో అండి. ముందు రోజు కోసం పువ్వులు అయితే అంత బాగోదు. పారిజాతం పూలు రాలిన కాడికి వేరేసుకున్నానండి. ఫోన్ లైట్ అయితే ఆన్ చేయడం మర్చిపోయాను. మరలా ఫోన్ లైట్ అయితే ఆన్ చేశానండి. గొబ్బి పూలు చూడండి ఎంత బాగున్నాయో. పూజకి సరిపడ పువ్వులు అయితే కోస్తానండి. ఇంకా దేవుడి దగ్గర సామానం అయితే తోమేసుకుని పూజ అయితే చేసేసుకుందామండి. నేను ఇంకా అదంతా వీడియో అయితే షూట్ చేయట్లేదండి. పూజ అయిన తర్వాత ఒక ఫోటో తీసి యాడ్ చేసుకున్నాను. మార్నింగ్ పూజ వచ్చేసి 6:30 లోపే పూజ అయితే పూర్తయిపోయిందండి. ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. పూరి ప్రిపేర్ చేయమన్నారని ముందుగా అయితే ఒక బౌల్లోకి గోధుమ నూక తీసుకున్నానండి. పాలు, నూనె, రుచికి సరిపడినంత ఉప్పు, వాటర్ అయితే వేసుకున్నానండి. ఉప్పు అయితే కరగదు కదని వాటర్లో అయితే వేసానండి. ఇప్పుడు ఆ వాటర్ మిక్స్ చేసేసి పూరి పిండి అయితే కలపడం అయితే పూర్తయిపోయిందండి. కలిపేసి మూత పెట్టేసిన తర్వాత పూజ అన్నీ అయిన తర్వాత అండి పూరీలు అయితే ముందుగా అయితే అన్నీ చేసేసుకుని వేయించేసుకుందాము. పూరీలన్నీ వేయించేటప్పుడే పక్కన వచ్చేసి పూరీకి శనగపిండి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఎప్పటికప్పుడు షార్ట్స్లో పెడుతున్నాను కదా అని ఇంకా కర్రీ ప్రిపేర్ చేయడం అంతా అయితే వీడియో అయితే షూట్ చేయలేదండి. పక్కనే కర్రీ అయితే తాలింపు పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టుకుని పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. శనగపిండి వాటర్లో కలిపేసి మిక్స్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత అంతా పూర్తయిపోయిన తర్వాత ఈ బాండీలు అయితే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటానండి. తోమేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పూరి ప్రిపేర్ చేసిన దాంట్లో కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి. బూందీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసాను. ఇవన్నీ వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసేసానండి. ఈరోజు బూందీ కర్రీ ప్రిపేర్ చేస్తూ వీడియో అయితే షూట్ చేయలేదండి. బూందీ కర్రీ ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేద్దామని వీడియో అయితే తీసింది ఉందండి. ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేగిపోవాలండి. క్యాప్సికమ్ వేసుకుందాము. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి బాగుంటుంది. క్యాప్సికమ్ అంతా బాగా వేగిపోవాలండి. ఆనియన్తో పాటు అంతా వేగిపోతుందండి. ఇంకా టమాటా వేసేసుకుందాము. టమాటా వెంటనే మగ్గిపోతుంది కదండి. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. టమాటా వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. అంతా మిక్స్ అయిపోయింది. పక్కన అయితే ముందుగా అయితే రైస్ కడిగేసి పెట్టేసుకుని ఎసరు పట్టేసుకుని ఎసరు అయితే పెట్టేసానండి. పక్కన అయితే రైస్ ప్రిపేర్ అయిపోతుంది. చిటికెడు పసుపు వేసేసుకుని కారం వేసేసుకుందామండి. ఆనియన్ వేగేటప్పుడే నేను ఉప్పు అయితే వేసేస్తానండి. తొందరగా వేగిపోతుందని. ఒకసారి టేస్ట్ అయితే చూసిన తర్వాత సరిపోకపోతే మళ్ళీ ఉప్పు అయితే వేసుకుందామండి. అంతా వేగిపోయిందండి. ఇంకా వాటర్ వేసుకుందాము. ధనియాలు, జీలకర్ర వేయించిన పౌడర్ అయితే వేసానండి. అంతా వేగిపోయిందండి. చూస్తున్నారు కదండి. ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు బూందీ వేసేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదండి వాటర్ అయితే మరుగుతుంది. ఒకసారి ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత బూందీ వేసేసుకోవాలండి. కార బూందీ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి.
కారం బూందీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పక్కనే రైస్ అయితే ఉడికిపోయింది, వార్చేసుకున్నానండి. ఇంకొచ్చేసి పెరుగుకి పాలు అయితే పెట్టేసుకున్నాను, కర్రీతో పాటు పాలు కూడా మరిగిపోతాయని. కర్రీని అయితే ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. బౌల్లోకి తీసేసుకొని ఈ బాండీ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి. పక్కన పాలు కూడా చల్లారిపోయినాయి, తోడు పెట్టేసుకుని ఇదే బాండీ పాలు దాకా అయితే సాయంత్రానికని మూత పెట్టేసుకున్నానండి. తోడైతే పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకుందాం పెరుగుకి. ఇంకా రైస్ పాత్ర తప్ప ఏం లేదండి. ఆ తర్వాత వచ్చేసి పిల్లలు బాక్సులు పెట్టి వాళ్ళు రెడీ చేసిన తర్వాత నేనైతే గుడికి వెళ్ళానండి. గుడికి వెళ్ళి నేను గుడిలోనే భోజనం చేస్తానండి. ఆ తర్వాత గుడిలో వీడియో అయితే అంతా షూట్ చేసుకున్నానండి. ఈవినింగ్ వచ్చిన తర్వాత అండి, ఈవినింగ్ వచ్చిన తర్వాత ముందుగా అయితే హాల్ తుడిచేసి బెడ్రూమ్ తుడిచేటప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదండి. హాల్ తుడిచే వరకు వీడియో అయితే షూట్ చేసుకున్నాను. ఈలోపు ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టి తీసుకున్నానండి. హౌస్ క్లీనింగ్ చేస్తున్నాను కదా, వీడియో షూట్ చేసుకుందామని ముందుగా అయితే 2 బెడ్రూమ్లు క్లీన్ చేసేసుకున్నానండి. అదే గుడికి వెళ్ళకపోతే కనుక నేను ఆ టైంలో అయితే ఐరన్ చేస్తానండి. ఇంక ఈరోజు ఐరన్ నైట్ చేయొచ్చు కదా అని ఐరన్ చేయలేదండి. ముందుగా అయితే 2 గదులు తడిబట్ట అయితే పెట్టేస్తానండి. 2 గదులు అయిన తర్వాత కిచెన్ పెట్టేసుకుని హాల్ పెట్టేసుకుందాము. బెడ్రూమ్ పూర్తి అయిపోయిందండి. ఇంకా కిచెన్ పెట్టేసుకుందాము. కిచెన్ కూడా చాలా వరకు అయిపోయిందండి. ఇంకా హాల్ మొదలు పెట్టేసుకుందాము. కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా హాల్ పెట్టేసుకుందాము. అందరూ ఎప్పటి నుంచో హోమ్ టూర్ అడుగుతున్నారు కదండి. నెక్స్ట్ వీక్ అయితే హోమ్ టూర్ వీడియో చేస్తానండి. హాల్ అయితే చాలా వరకు పెట్టడం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా ఆఫ్ ఉంది, అది అయితే పూర్తయిపోయింది. ఇంక మొత్తం పెట్టిన తర్వాత వీడియో అయితే షూట్ చేశానండి. ఈ లోపు ముందు రోజు వేసిన బట్టలు అయితే కొన్ని అయితేనే తెచ్చానండి. మిగతా బట్టలు తేయడానికి పైకి అయితే వెళ్తున్నానండి. మార్నింగ్ కడిగాను కదండి, కానీ చూడండి ఎంత ఓక అయితే వచ్చేసిందో. పైకి వెళ్ళి బట్టలు అయితే మిగతా అన్నీ పట్టుకొచ్చేసిన తర్వాత లోపల క్లీనింగ్ అయిపోయింది కదా అని బయట తుడుపు అయితే స్టార్ట్ చేస్తానండి. ముందుగా అయితే బయట మెట్లు అరుగు తుడిచేసుకుని వాకలు తుడిచేసుకుందామండి. బయట అయిపోయిన తర్వాత ఈవినింగ్ టిఫిన్కి అయితే పులిహోర ప్రిపేర్ చేసేసుకుందామండి. ఆ తర్వాత వచ్చేసి ఐరన్ అయితే చేస్తానండి. ఈ కుక్క పిల్లలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక పక్క అరుగు అయితే అయిపోయి వచ్చిందండి. ఇంకో పక్క అరుగు కూడా తుడిచేసుకుందాము. చూసారండి మార్నింగ్ కడిగానా, కానీ మట్టి అంతా కిందకి వేసేసినాయి అండి. నేనేదో తుడుచుకుంటే అవి ఏదో నేనేదో కొట్టడానికి వచ్చినట్టు పక్కకు వెళ్ళిపోతున్నాయి. ఇంక ఈ పక్క కూడా తుడిచేసుకుందామండి. ఆ తర్వాత వాకలు తుడిచేసుకుందాము. ఈరోజు ఫ్రైడే అని ఇంక బట్టలు అయితే ఉతకలేదండి. ఎలాగో గుడికి వెళ్ళడం అలా సరిపోయింది. ఇంక బట్టలు అయితే ఉతకలేదండి. ముందు రోజు బట్టలు ఉతికినవి ఐరన్ చేయాల్సినవి చాలానే ఉన్నాయండి. అవన్నీ ఐరన్ చేయడం అయితే సరిపోతుంది. రోజు అయితే ఇలానే సరిపోతుంది. బయట అయితే 2 పక్కల మెట్లు అరుగులు తుడుచుకోవడం అయితే అయిపోయిందండి. ఇంక వాకలు తుడిచేసుకుందాము. ఒక్కలైతే తుడుస్తూ చిన్న చిన్న బిట్స్ అయితే తీసుకున్నానండి. బయట ఎవరు లేనప్పుడే వీడియో అయితే షూట్ చేస్తానండి. ఎవరైనా ఉంటే ఎందుకు వీడియో తీసుకుంటున్నామా అన్నది వాళ్ళకి తెలియదు కదండి, ఏంటో అనుకుంటారు అనేసి ఇంకెవరు లేని టైంలోనే వీడియో అయితే షూట్ చేసుకున్నానండి. మధ్యలో ఎవరైనా వస్తున్నారు అని చూస్తే కనుక ఫోన్ అయితే పక్కకు పెట్టేసి నార్మల్గా తుడిచేసుకుని కల్లాపు అయితే వేసేసుకుని ముగ్గు పెట్టేసుకుని లోపలికి వెళ్ళిపోదామండి.
వాకలు తొడ్డం అయితే చాలా వరకు అయిపోవచ్చింది. కావడి ఉత్సవం కదండి రోజు ఊర్లోకి స్వాములు అయితే వచ్చారండి. వాళ్ళకైతే పసుపు కలిపిన వాటర్ అయితే వేసిన వాళ్ళని చాలా వరకు వాకలు అయితే తడిచిపోయి ఉందండి. ఇంకా పసుపు నీళ్ళు కలిపేసి వాకట్లో కల్లాపు అయితే వేసేసానండి. కల్లాపు ప్యాడ్ అయితే కలపట్లేదండి. పసుపు వాటర్తో అయితే కల్లాపు అయితే వేసేసి చిన్ని ముగ్గు పెట్టేసుకుని వెళ్ళిపోదామండి. ముగ్గు అయితే పెట్టేశానండి. ఇంకా లోపలికి వెళ్ళి 2 వైపులు తుడిచేసుకుందామండి. పెద్దగా అయితే ముగ్గులు ఏం పెట్టనండి, చిన్నగానే పెడతాను. లోపల ఒక వైపు అయితే ముందుగా తుడిచేసుకున్న తర్వాత మెట్ల వైపు తుడిచేసుకుందామండి. ఇంకా రాలిపోయిన ముగ్గులు అయితే దేవుడికి పూజకి అయితే వాడాం కదా అనేసి ఇంకా తుడిచేస్తున్నానండి. కడిగిన ఇలా ఉంటుందండి, కడగకపోయిన ఇలానే ఉంటుంది. ఇంతే ఓకే అయితే వస్తుందండి. ఇంకా ఈరోజు తక్కువనే చెప్పుకోవాలి. మార్నింగ్ గడపకి బొట్లు పెట్టడం అయితే తీయలేదండి. ఇంకా ఈ పక్క అయితే తుడుపు అయితే అయిపోయిందండి. పోగెత్తేసుకుందాము. ఒక్క శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే బట్టలు ఉతుకుతానండి. ఇంకా బట్టలు ఉతకడంలోనే ఒక 2 గంటలు అలానే సరిపోతుంది. ఇది వాయిస్ ఓవర్ వచ్చేసి మార్నింగ్ అయితే ఇవ్వాలనుకున్నానండి. లేదు ఈరోజు బట్టలు ఎక్కువ ఉన్నాయి అనేసి బట్టలు దుప్పట్లు అన్నీ ఉతికేసుకున్నానండి. అన్నీ ఉతికేసిన తర్వాత పైన ఆరబెట్టి వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం పూర్తయ్యేసరికి ఆ బట్టలు ఆరిపోతాయి. మరలా ఇవన్నీ ఐరన్ చేసుకు సదురుకోవడం రోజంతా అలానే సరిపోతుందండి. ఒక్క శుక్రవారం అయితే కనుక బట్టలు అయితే ఉతికిన వాళ్ళని ఏదన్నా వీడియో చేసుకోవడానికి టైం అయితే ఉంటుందండి. మొత్తం తుడుపు అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత రోజు ఇడ్లీకి అనేసి మినప్పప్పు అయితే ఉదయం నానబెట్టానండి. ఈరోజు బయటకు వెళ్ళిన పని అయితే ఇంకా అవ్వలేదండి. ఇంకా పప్పు అయితే 3 టైమ్స్ వాటర్తో కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకుందామండి. పప్పు గ్రైండర్లో నలుగుతూ ఉన్నప్పుడైతే నేనైతే ఒక పక్క ఐరన్ చేస్తున్నానండి. ఇంక మధ్యలో వచ్చి మిక్స్ చేస్తున్నాను. లేదు అంటే గరిటెతో అన్న మిక్స్ చేసుకోవచ్చండి. అస్తమాను చెయ్యి పెట్టిన అవసరం లేదు. కొద్దిగా ఉప్పు అయితే వేసేసానండి. మధ్యలో వచ్చి వాటర్ వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడైతే గరిటె పెట్టాను. ఇంకా అస్తమాను చేయి కడగడం ఐరన్ చేస్తున్నాను కదా అనేసి అండి ఇంకా ఐరన్ చేస్తూ వీడియో అయితే షూట్ చేయలేదండి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ ఐరన్ చేస్తుంది, ముందు రోజు చేసిన వీడియో అయితే నా దగ్గర ఉందనేసి ఇంకా వీడియో అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే చేసుకుంటున్నాను అనేసి ఇంకా వీడియో అయితే తీయలేదండి. పప్పు బాగా మెత్తగా అయిపోతుందండి. ఈ లోపు నూక నానబెట్టేసుకుని కడిగేసి తీసేసుకుందాము. పిండి అంతా నలిగిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకుని నూక మిక్స్ చేసుకుంటాం కదండి. నేనైతే అలా అయితే మిక్స్ చేయనండి. గ్రైండర్లో ఉండగానే వేసేస్తాను. నూక వేసేస్తే అంతా మిక్స్ అయిపోతుంది కదండి. 2 మినిట్స్ ఉంటే ఆ తర్వాత బౌల్లోకి తీసేసుకుని మూతలు పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చండి. నూక కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా చేసుకుని గ్రైండర్లో అయితే వేసేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ ఉంటే అంతా మిక్స్ అయిపోతుంది. ఈరోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే అయితే కనుక నేను ఈవినింగ్ టిఫిన్ వచ్చేసి పులిహార చేస్తాను. ఒక్కొక్కసారి నిమ్మకాయ పులిహార, దబ్బకాయ పులిహార, ఒక వారం చింతపండు పులిహార అలా చేస్తానండి. సాటర్డే అయితే కనుక వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా చేసుకుంటే నూక మిక్స్ చేసుకుని పని ఉండదండి. సింపుల్గా అయిపోతుంది. నూక అయితే అంతా మిక్స్ అయిపోతుందండి. ఇదే విధంగా నూకంతా అయితే వేసేసానండి. అంతా మిక్స్ అయిపోయింది. ఇంకా ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసేసుకుందామండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ సదిరేసుకుని తోమేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఆరిపోయిన తర్వాత ఇవన్నీ సదిరేసుకోవడానికి ఉంటుంది. వెంటనే అయితే తోమలేదండి. సింక్లో పెట్టేసి మరలా కొన్ని బట్టలు ఐరన్ చేసుకొచ్చిన తర్వాత తోముతున్నాను.
తోమేసుకున్నానండి. ఈలోపు పులిహోరకి వచ్చేసి రైస్ శనగపప్పు అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. నానుంటే తొందరగా రైస్ ఉడికిపోతుందని ముందుగానే నానపెట్టేసుకున్నానండి. చింతపండు పులిహోర ప్రిపేర్ చేయడానికి టీ పెట్టానండి. టీ పెడుతూ ఐరన్ చేస్తున్నాను కదండి రోజు, అందుకని టీ పొంగిపోయింది. చింతపండు పులిహోరకి ఎసరు పెట్టినప్పుడు దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ పసుపు వేస్తానండి. మూత పెట్టేసుకుందామండి. ఎసరు అయితే మరిగిపోయింది. కడిగి పెట్టేసుకుని రైస్ వేసేసుకుందాము. ఇంకా టీ పొంగిపోయినా నేను గ్యాస్ అయితే క్లీన్ చేయలేదంటే ఇంక పులిహోర ఇవన్నీ అయిన తర్వాతే క్లీన్ చేయొచ్చు అనేసి మధ్యలో అయితే మిక్స్ చేస్తున్నానండి. రైస్ అయితే ఉడికిపోవచ్చింది. ఇంక వార్చేసుకుందాము. పక్కన వచ్చేసి పులిహోరకి పోపు అన్నీ పెట్టేసుకుందామండి. రైస్ అయితే ఈ విధంగా పైనే వార్చుకుంటానండి. చింతపండు కడిగేసి తీసుకున్నానండి నేను టీ పెట్టిన దాకండి. చింతపండు పులిహోరకి అన్నీ యాడ్ చేసుకున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అన్నీ కొద్దిగా దోరగా వేయించుకోవాలండి. అంతా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము. అన్నీ వేగిపోయినండి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుని పౌడర్ చేసుకుందామండి. ఈ పౌడర్ వేయడంతో పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరూ ఇష్టంగా తింటారు. ఇంక ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ వేసుకుని తాలింపు పెట్టేసుకుందామండి. పోపు వేయించేసుకుందాము. ముందుగా అయితే ఆయిల్ పెట్టానండి. ఆయిల్ అయితే వేడెక్కిపోయిన వెంటనే పల్లీలు వేసానండి. పల్లీలు అన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం అన్నీ వేసేసుకుని వేయించుకుందామండి. అన్నీ వేగిపోయినాయండి. ఎండుమిర్చి వేసుకుందాము. అన్నీ వేగిపోయినాయండి. లోపు రైస్ అయితే వార్పు తీసేసాను. వార్పు తీసేసి కడిగేసి పెట్టుకుని ప్లేట్లోకి అంతా వేసేసుకున్నానండి. ఈ రైస్ బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత పోపు అయితే వేగిపోయిందండి. మిక్సీ పట్టిన పౌడర్ అండి. ముందుగా మిక్సీ పట్టిన పౌడర్ అంతా వేసేసుకుని వేయించి పెట్టుకున్న ఈ పోపు అంతా వేసేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండిలో చింతపండు రసం వేసుకుందామండి. చింతపండు గుజ్జు మీరు కావాలంటే బాగా చిక్కగా పిండుకోవచ్చండి. నేనైతే కొంచెం పలచగానే పిండుతాను. చూస్తున్నారు కదండి, ఈ విధంగా తీసుకుని వేసేసుకుందాము. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేస్తున్నానండి. ఈలోపు టీ తాగిన గ్లాసులో అన్నం ప్రిపేర్ చేసాం కదండి, ఆ బాండి టీ దాకా ఇవన్నీ క్లీన్ చేసేసుకుందామని సింక్లో అయితే పెట్టేశానండి. ఒక పక్క చింతపండుకు రెడీ అవుతూ ఉంటుంది. ఈలోపు గిన్నెలు అయితే తోమేసుకుని ఆరబెట్టేసుకుంటానండి. ఈ విధంగా ఆరబెట్టేసుకున్నానండి. ఈలోపు వారిన కాడికి ఎక్కడికి అక్కడ సదిరేసుకుంటాను. పులిహోర రైస్ అయితే చల్లారిపోయిందండి. పక్కన చింతపండు రసం కూడా రెడీ అయిపోతుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసేసుకుందామండి. లోపల రైస్ అయితే కాస్త వేడిగా ఉందండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుంటే చల్లారిపోతుంది. రైస్ అయితే అంతా మిక్స్ అయిపోయిందండి. ఇంక చింతపండు రసం వేసేసుకుందాము. ఈలోపు మిగతా గిన్నెలు అయితే తోమేసుకుని ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నానండి. చింతపండు గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ రైస్లో బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు 2 గంటలతో ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాము. ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఆ పౌడర్ వేసుకున్నాం కదండి, మసాలా పౌడరు. చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కిచెన్లో అయితే కొంచెం గిన్నెలన్నీ పేర్ చేసి మళ్ళీ ఇరుగ్గా ఉందని హాల్లోకి తీసుకొచ్చి ఐరన్ చేస్తాను కదండి, ఆ బల్ల మీద అంతా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా అయితే అందరికీ పులిహోర అయితే పెట్టేశానండి.
పులిహార పెట్టిన తర్వాత ఈ బాండి కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. సింక్లో అయితే పెట్టేసుకుని ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేసుకుంటానండి. గిన్నెలు అయితే తోముకోవడం పూర్తయిపోయింది. ఈ విధంగా ఆరబెట్టుకున్నాను కదండి. లోపల ఆరిన కాడికి అయితే తీసి సదిరేసుకున్నాను. గ్యాస్ చూడండి ఇంత అందంగా తయారు చేశాను. ఇప్పుడు గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకుందామండి. గ్యాస్ క్లీన్ చేస్తే మొత్తం పని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎప్పుడు అందరూ అడుగుతారండి, ఎప్పుడు గ్యాస్ ఏంటి గత్తరగా అవ్వదు, ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఏంటని. లేదండి, నాకు చాలానే గత్తర అవుతుంది. అంటే మ్యాక్సిమం అయితే ఎక్కువగా అయితే ఇలా ఈ విధంగా పొంగ పెట్టుకోనండి, దగ్గరే ఉంటాను. ఈరోజు ఐరన్ బట్టలు ఎక్కువ ఉన్నాయి అనేసి ఐరన్ చేస్తూ టీ పెట్టడం వల్ల పొంగిపోయింది. గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత పెరుగుకి పాలు అయితే పెట్టేశానండి. పులిహార అందరికి పెట్టక మిగిలిపోయింది అయితే ఒక బౌల్లోకి తీసి మూత పెట్టేసుకున్నానండి. ఇంక ఈ ప్లేట్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత పిల్లల లంచ్ బాక్స్లో స్నాక్స్ బాక్స్ తోమేసుకుంటాను. ఒక పక్క పాలు కూడా మరిగిపోవచ్చినాయి అండి. చిన్న మంట పెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఈ లోపైతే మధ్యాహ్నం బయటకు వెళ్ళాను కదండి, ఈ పెరుగులోటి రెండు కలిపేసి మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా ఉప్పు అయితే వేస్తానండి. ఇంకైతే ఏమి వేయట్లేదు. ఒక్కొక్కసారి అయితే పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేస్తానండి. ఇంకేం వేయకుండా కవ్వంతో తిప్పేసి వాటర్ అయితే మిక్స్ చేస్తానండి. మజ్జిగ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇంక ఈ గిన్నెలు కూడా పెట్టేసుకున్నాను. అన్నీ అయితే తోముకోవడం అయిపోయిందండి. ఇంక పిల్లలు ఉన్నాయి, ఇవి పులిహార తినేవి అన్నీ కూడా మొత్తం గిన్నెలు అయితే అన్నీ తోమేసుకుని ఈ విధంగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ సదిరేసుకుంటానండి. ఈలో పెరుగు పాలు కూడా చల్లారిపోయినాయండి. మార్నింగ్ పెరుగుకి తోడు పెట్టేసుకుని మూతలు పెట్టేసుకుందాము. పెరుగుకి పాలు దాకా అన్నిటికి మూతలు పెట్టేసిన తర్వాత కిచెన్ బల్ల క్లీన్ చేసేసుకుందామండి. తోడు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా అన్నిటి మీద మూతలు పెట్టేసిన తర్వాత బల్ల అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఈ విధంగా బల్ల క్లీన్ చేసేసుకుని అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత మనకే ఫ్రీగా ఉంటుందండి. ఎంత నీట్గా ఉందనిపిస్తుంది. చివరి వరకు అయితే ఈ విధంగా అనేసి తర్వాత వాటర్ పోసి క్లీన్ చేసేసుకుంటానండి. క్లీన్ చేసిన తర్వాత క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసుకుంటాను. కిచెన్ పైన బల్ల అయితే చాలా క్లీన్గా నీట్గా చేసేసుకున్నానండి. నీట్గా ఉంది కదా అని చిన్న బిట్ అయితే వీడియో అయితే తీసుకున్నానండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి, ఇంకా ఐరన్ చేయగా ఇంకా కొన్ని ఉండిపోయినాయి. అవి అయితే ఐరన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అది కూడా మొత్తం వీడియో అయితే షూట్ చేయట్లేదండి. లాస్ట్న చిన్న చిన్న బిట్స్ అయితే తీసాను. బట్టలు ఐరన్ అయితే చేస్తాను కానీ ఎప్పుడు బట్టలు అప్పుడైతే సదరనండి. పిల్లల వరకు అయితే సదిరేసి పక్కన పెట్టేస్తాను. మిగతా బట్టలన్నీ తర్వాత రోజు సదురుతానండి. చూస్తున్నారు కదండి, ఐరన్ చేయడం మొత్తం పని అయితే అంతవరకు అయిపోయిందండి. ఇంకా చిక్కుడుకాయలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.